మన ఉత్తరాంధ్రకు సంబంధించి ఈవేళ ఏదైతే వంశధార, తోటపల్లి, జంజావతి, ఎర్రమండలం లిఫ్ట్, మహేంద్ర తనయ, మడ్డు వలస, తారకరామ తీర్థ సాగర్, నాగావళి, చంపావతి అనుసంధానం, ఇట్లా ఉత్తరాంధ్రకు కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళినటువంటి స్థితిలో మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్ని ప్రథమ వరుసలో పెట్టి ప్రాధాన్యతనిచ్చి మొన్ననే 2,000 కోట్ల రూపాయలు, మొదటి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు, రెండవ సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు పెట్టి దీర్ఘకాలికంగా 15-20 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉండిపోయినటువంటి ఈ ప్రాజెక్టులన్నీ కూడా 2 సంవత్సరాల్లో మనం పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని అంటే ఈ రకంగా అడుగడుగునా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి అనేది నీటి మీద ఆధారపడి ఉంది. ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడి వచ్చినటువంటి ప్రతి నీటి బిందువును కూడా ఒడిసిపెట్టి మళ్ళీ 1-2 సంవత్సరాలు వర్షాలు తక్కువైనా కూడా కరువు అనేది కనపడకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరన్నర కాలంలో ఇంత పెద్ద ఎత్తున మూల పడిపోయినటువంటి, దారి తప్పినటువంటి, గతి తప్పినటువంటి ఇరిగేషన్ వ్యవస్థను ఈవేళ గాడిలో పెట్టి పనిచేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు అడపాదడపా బెంగళూరు నుంచి వచ్చో, మళ్ళీ ఒక్కొక్కసారి బెంగళూరు నుంచి వచ్చినా కూడా ప్రజలకి ముఖం చూపించలేక ఒక్కొక్కసారి ట్విట్టర్లోనూ లేదా ఇతరత్ర ఒక లేఖ రాయడమో, లేకపోతే ట్విట్టర్లో ఎవరో రాసి పెట్టిన దాని మీద ఒక సంతకం పెట్టి పంపిస్తూ ఉండేటువంటి విషయాలు కూడా చూస్తూ ఉన్నాం.